ఆర్ఎఫ్టీ రీనల్ ఫంక్షన్ టెస్ట్, ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్, అలా న్యూరల్ ఫంక్షన్ టెస్ట్ ఏమైనా ఉంటుందా? అలా అంటే అంటే వాట్ ఆర్ ద మార్కర్స్ మీ రెగ్యులర్ యాన్యువల్ చెకప్లో ఓ మేబీ యూ షుడ్ సీ న్యూరాలజిస్ట్ అనడానికి? అంటే జనరల్‌గా ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక 30 ఈ ఈ మధ్య కాలంలో 35, 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ గాని, బీపీ గాని ఉంది. సో, ఇది ఉన్నప్పుడు మీకు హార్ట్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, సో, బ్రెయిన్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీరు. ఎందుకంటే సేమ్ రక్తనాళాలు హార్ట్‌కి సప్లై చేసే ఏవైతే ఉంటాయో అంటే సిమిలర్‌వి బ్రెయిన్‌కి కూడా ఉంటాయన్నమాట. సో, ఒక చోట మీకు అబ్‌నార్మల్‌గా అవుతున్నప్పుడు మెదడులో కూడా అవ్వచ్చు. సో, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి. అండ్ కొంతమంది జెనెటిక్ చెప్పాను కదా! ఫ్యామిలీస్‌లో రన్ అవుతా ఉన్నాయనుకోండి. ఎనీథింగ్ స్ట్రోక్సే కాదు, ఏదన్నా న్యూరలాజికల్ డిజార్డర్స్ అట్లా ఉన్నా సరే. సో, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు తలనొప్పులు ఉన్నాయనుకోండి. తలనొప్పులు కూడా ఇప్పుడు సింపుల్‌గా కొన్నిసార్లు మనకి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే తలనొప్పి వచ్చింది. అవి కొద్దిగా ఇగ్నోర్ చేయొచ్చు.